అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అని ఓ కవి రాసిన మాటలు అక్షర సత్యాలవుతున్నాయి. బంధాలు బంధుత్వాలు మరిచి అయిన వాళ్లే తమ ఆత్మీయులను, కుటుంబ సభ్యులను దారుణంగా కడతేర్చుతున్నారు. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో వరుసగా జరుగుతున్న ఈ తరహా హత్యలు నగరాన్ని ఉలిక్కిపడేలా చేస్తుంది. తాజాగా కట్టుకున్న భర్తను కన్న కొడుకుతో కలిసి అతి కిరాతకంగా హత్య చేసింది ఆ ఇల్లాలు. రియల్టర్ దారుణ హత్యకు గురైన ఘటన హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. క్రిస్టల్ టౌన్షిప్ లోని అపార్ట్మెంట్లో వెటర్నరీ డాక్టర్ మసీయుద్దీన్ ను అతని మూడో భార్య షబానా, కొడుకు సమీర్ తో కలిసి దారుణంగా హతమార్చారు. మసీయుద్దీన్ కాళ్ళు చేతులు కట్టేసి కత్తితో గొంతు కోసి ఈ దారుణానికి పాల్పడ్డారు కిరాతకులు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న బండ్లగూడ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న మసీయుద్దీన్ ను పరిశీలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో హత్య కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ కు చెందిన మసీయుద్దీన్ వృత్తిరీత్యా వెటర్నరీ డాక్టర్ అయినా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి బాగా సంపాదించాడు. అతనికి 3 భార్యలు ఉన్నారు. మొదటి భార్య బంజారాహిల్స్ లో ఉంటుంది. రెండో భార్య గురించి ఎవరికీ తెలియదు. మసీయుద్దీన్ మూడో భార్య షబానా బండ్లగూడ క్రిస్టల్ టౌన్షిప్ లోని అపార్ట్మెంట్ లో నివసిస్తుంది. అయితే మసీయుద్దీన్ తో పెళ్లికి ముందే షబానాకు సమీర్ అనే కొడుకు ఉన్నాడు. కొద్ది రోజులుగా షబానా, మసీయుద్దీన్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం అపార్ట్మెంటుకు వచ్చిన మసీయుద్దీన్ తో షబానా మళ్లీ గొడవ పడింది. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన మసీయుద్దీన్ తిరిగి మంగళవారం ఉదయం వచ్చాడు. అప్పటికే షబానా, ఆమె కొడుకు సమీర్ తో పాటు అతని ఫ్రెండ్ ఫరీద్ కూడా ఇంట్లో ఉన్నారు. పథకం ప్రకారం మసీయుద్దీన్ పై దాడి చేసి చున్నీతో అతని కాళ్ళు చేతులు కట్టేశారు. స్నేహితుడితో కలిసి మసీయుద్దీన్ గొంతు కోశారు తల్లి కొడుకులు. అనంతరం అక్కడి నుంచి బండ్లగూడ పోలీస్ స్టేషన్లో లొంగిపోయి హత్య విషయం చెప్పారు. మసీయుద్దీన్ హత్యకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా, లేక వివాహేతర సంబంధం కారణమై ఉండొచ్చా అన్నది కూడా ఆరా తీస్తున్నారు. సుమారుగా 130 మధ్య లేక్ వ్యూస్ లో సెకండ్ ఫ్లోర్ లో ఇంకా మసీయుద్దీన్ नाम बोल के ये 56 ఇయర్స్ తక్ నేను ఇక్కడికి వచ్చి అలా భార్యతో కొద్దిగా మిస్బిహేవ్ విధంగా జరుగుతుందని వాళ్ళ మధ్య కొట్లాట జరిగి వాళ్ళ స్టెప్ సన్ ఇంకా అదర్స్ తెలుసుకొని ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఆ ఇన్వెస్టిగేషన్ లో మీ ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సమాజంలో రోజురోజుకి హత్యాకాండలు పెరిగిపోతున్నాయి. కన్నవారిని, కట్టుకున్న వారిని, ఇంకా చెప్పాలంటే అయిన వారిని, తమ వారినే పొట్టన పెట్టుకుంటున్నారు కిరాతకులు. ఆస్తులు, అనుమానాలు, అక్రమ సంబంధాలు, ఆర్థిక లావాదేవీలే ఈ ఘోరాలకు ప్రధాన కారణాలుగా మిగిలాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.